కామారెడ్డిలో నకిలీ నోట్ల తయారీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 6గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 56 లక్షల నకిలీ కరెన్సీ, నోట్ల తయారీకి ఉపయోగించే సామాగ్రిని సీజ్ చేశారు. ఈ నెల 13న బాన్సువాడ పోలీసులు కొయ్యగుట్ట వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి ఓ కారులో తప్పించుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు చేసి పట్టుకుని తనిఖీలు చేశారు. ఈ ఘటనలో కారులో 30 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుబడగా అందులో 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాల్, కొలావర్ కిరణ్ కుమార్, రమేష్ గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఒక ఫేక్ కరెన్సీ ర్యాకెట్ మొత్తాన్ని బస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ఉన్న టీమ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేయడము, వాళ్ళు కౌంటర్ ఫీట్ చేసిన కరెన్సీ, ఫేక్ నోట్స్, ఫేక్ ఇండియన్ కరెన్సీ నోట్స్ తయారు చేయడానికి వాడిన ఎక్విప్మెంట్, అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇఫ్ యూ గో ఇన్ టు డీటెయిల్స్ విత్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్, మన వాళ్ళు బాన్స్వాడలో కొంతమంది ఈ ఫేక్ నోట్స్ డీల్ చేస్తున్నారు అన్న దాంతో దే హ్యావ్ స్టాప్డ్ వన్ కార్ అండ్ సర్చ్డ్. అండ్ అందులో 3 వ్యక్తులు కడపత్రి రాజగోపాలరావు, కొలవర్ కిరణ్ కుమార్ అండ్ రమేష్ గౌడ్ సెర్చ్ చేసినప్పుడు ఒక 30 lakh ఫేక్ నోట్స్ అన్నవి నిన్న మనకి వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో వాళ్ళని మనం ఎగ్జామిన్ చేసినప్పుడు చాలా ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఒక 8 persons, వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్ర రాయచూర్ ఏరియా హుసేన్ పీరా అనే వ్యక్తి, ఈజ్ నౌ లివింగ్ ఇన్ బాంబే అతను. అండ్ ఉత్తరాఖండ్